హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి కరెక్ట్గా 10 కిలోమీటర్లు వస్తుంది. సత్తుపల్లి వెళ్ళే దారిలో చరుబండ దగ్గరలో సూరంపాలెం అని ఉంది. అక్కడికి ఒక 8 గ్రానైట్ రాళ్ళు వేసుకెళ్ళాలని షాప్ వాళ్ళు ఫోన్ చేశారు. ఈ షాప్ ఎక్కడంటే నేను ఎప్పుడూ వెళ్ళే షాపే, నూజివేడ్ రూట్లో ఊరు బయట ఉంది షాపు, కాటాకి ఎదురుగా ఉంది. సరే అక్కడికి వెళ్ళాను. రాళ్ళు ఎంతో బరువు వస్తాయంటే ఎంతో రావు, సేటు టన్ను బాగా వస్తాయి అన్నారు. అయితే రాళ్ళు ఏంటంటే ఈ 10 అడుగుల రాళ్ళు వచ్చి పెద్ద సైజు 10 అడుగుల రాళ్ళు, 3.5 అడుగులు ఎత్తు, 4 అడుగుల లోపు ఎత్తు 10 అడుగుల రాళ్ళు 8 వేసుకెళ్ళాలి. ఒకేపు నేను 4 రాళ్ళు ఎత్తేవరకనే బండి అంతా ఒక పక్క కొరిగిపోయి బాగా వెనక బరువు అయిపోయింది. ఎందుకంటే 10 అడుగుల రాళ్ళు కదా, వెనకమాల బరువు ఎక్కువ అయిపోయింది. బాగా రాళ్ళు బరువు ఎక్కువైపోయినా నాకు తెలిసే వాటి బరువు వచ్చి 2 క్వింటాలు వస్తాయి అనుకుంటున్నా. 2 క్వింటాలు అంటే 8 రోళ్ళు 16 క్వింటాలు వస్తాయి. 8 రోళ్ళు 16 క్వింటాలు, టన్ను మీద 600. ఒక ఏపు కట్టేసాం, ఒక ఏపు రాళ్ళు వేసేసారు. అది చూడండి ఎట్ట పక్క లెఫ్ట్ సైడ్ ఎట్ట వంగిందో. తాడైతే గట్టిగానే కట్టించేసాను. వాళ్ళు కూడా కొంచెం తాడుకి సాయం చేశారు. అది అట్ట ఒక పక్క కొరిగిపోయింది రాళ్ళు. 4 రాళ్ళు ఒక పక్క వేసేవరకే బండి అంతా అవతల పక్క కొరిగిపోయింది. మళ్ళీ ఒక 4 రాళ్ళు యువతలకి వెళ్ళి నేనేంటంటే చిన్న సైజు రాళ్ళు ఏమనుకున్నాను, 3 అడుగులున్నర అన్న వరకు నేను అంత ఐడియా లేదు. 2 అడుగులు ఉంటాయేమో చిన్న సైజు ఏమనుకున్నాను. 10 అడుగుల రాళ్ళు ఇవి, బారు వచ్చి 10 అడుగులు. రాయి కూడా చాలా వెయిట్ ఉంది. వాళ్ళు లోపలికి తీసుకురావడానికే 4 మనుషులు పడటానికే చాలా ఇబ్బంది పడిపోయారు మేస్త్రి వాళ్ళంతా. 4 మనుషులు పడటానికి రాళ్ళు అయితే చాలా బరువు ఉన్నాయి. అటే పక్క ముందు వేసేసిన తర్వాత అటే పక్క కట్టేసాం తాడు. మళ్ళీ యువతల పక్క రైట్ సైడ్లో యువతల పక్క వేపిస్తారు 4 రాళ్ళు. వచ్చి కరెక్ట్ 10 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వెనక బరువు ఎక్కువైపోయింది. ఫుల్గా వెనక బరువు ఎక్కువైపోయింది. జాగ్రత్తగా, ఎందుకంటే రాళ్ళు అద్దాలతో సమానం, గోతుల్లో దూకించుకెళ్ళకుండా వెళ్ళాలి. రోడ్డు అయితే బాగానే ఉంటుంది, కానీ విసనపేట రూట్లో ఊరు బయట ఒక 4 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ 4 స్పీడ్ బ్రేకర్లు దాటితే మనం వెళ్ళిపోయినట్టే. ఇది వచ్చి ఎస్కే మార్బుల్ గ్రానైట్ షాపు, ఎస్కే మార్బుల్ గ్రానైట్ షాప్. ఇది నూజివేడ్ రూట్లో ఉంది. తర్వాత వీళ్ళ దగ్గర టైల్స్ కూడా ఉన్నాయి. మొత్తం అన్ని టైల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అది చూడండి, లెఫ్ట్ సైడ్ గొంగిపోయింది బండి. మొత్తం 4 ఒక్క ఏళ్ళు వేయించారు. లెఫ్ట్ సైడ్ బండి గొంగిపోయింది. అయితే రైట్ సైడ్ 4 వేస్తే అలా సెంటర్ అయిద్దిలే, కానీ ఇట్లా వెనక బరువు అయిపోయింది. ఇట్లా లేచింది, వెనక్కి లేచిద్ది. కాకపోతే జాగ్రత్తగా తిరగాలి. స్టీరింగ్ అయితే మనకి బాగా వెన్నపోస తిరిగినట్టు తిరిగింది, ఎందుకంటే పవర్ స్టీరింగ్ కూడా తిరగదు, ఆ టైప్లో తిరిగిద్ది. మొత్తం వెనక బరువే కదా. మోక్ అయితే కట్టేసాం, ఇకంతా బయలుదేరుతాం. ఆ రైట్ సైడ్ కూడా మోక్ కట్టుకొని బయలుదేరుతాం. కాకపోతే చూడండి, లెఫ్ట్ సైడ్ కొంచెం కట్ట వీక్ వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్ కొంగింది. లాస్ట్ అండ్ ఫైనల్ రాయి అట్టుంది. ఇది 8వ రాయి. మొత్తం 8 రాళ్ళు వేయాలి. అటు 4 ఇటు 4 8 రాళ్ళు వేయాలి. రాళ్ళు చూడండి ఎడతెస్తున్నారు. 4 మనుషులు వాళ్ళు కానా కష్టం మీద వస్తున్నాయి రాళ్ళు, అంత బరువు ఉన్నాయి రాళ్ళు. కాకపోతే ముఠా మాత్రం చక్కగా నీట్గా చేస్తారు. మనకి బండి మీద బరువు పడినెవరు, బండి మీద బరువు పడినెవరో చక్కగా మోక్ కూడా మనకు అందుకుంటారు. మోక్ కూడా నీట్గా కొంచెం సాయం చేస్తారు. అసలు మనం కట్టపోయినా వాళ్ళే కట్టేస్తారు మోకు. ఇంకో రాయి వేస్తున్నారు. మొత్తం కలిపి 8 రాళ్ళేలే. నేను ఇందాట 2 రాళ్ళు వేసారు అనుకున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. బారు 10 అడుగుల రాళ్ళు, బారు రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు. బండి అంతా వెనక్కి వంగింది. అయితే ఇక ముఠా కూడా వచ్చేది. వీళ్ళు 3 వేసారు, మొత్తం 7 వేసారు. ఇంకొకటి వేయాలి. వీళ్ళు దిగుమతికి కూడా వీళ్ళే వచ్చేది. మనకి వీళ్ళు దిగుమతికి వస్తే భయం ఉండదు, ఎందుకంటే వీళ్ళు తెలుసు కాబట్టి చక్కగా నీట్గా లేపి లాగుతారు. కొంతమంది అయితే బండని పట్టపట్ట లాగేసేస్తారు, మన ట్రక్ అంతా పాడైపోద్ది. ఆయనదే మేస్త్రి గారు, ఆయన పక్కన ఉన్న ఆయన మేస్త్రి గారు, ఈయనేమో మార్బుల్ రాళ్ళు ఓనర్ గారు, రాజస్థాన్ సేటు.
రైట్ సైడ్ని కూడా మొత్తం 4 రాళ్ళు వేసాం. 4 రాళ్ళు కరెక్ట్గా కట్టాం. పట్ట తాడు తెక్కోకుండా పట్టా వేసి కట్టుకున్నాం. ఇక అదేదో పైన కడతా ఉన్నారు, బోర్డు కడతా ఉన్నారు. బోర్డు కట్టిన తర్వాత బయలుదేరుతాయి. బండి వెనక్కే వాలుంది, ఇటు పైకి లేచి ఉంది బండి. ఎందుకంటే 10 అడుగులు రాళ్ళు కదా, వెనక్కే లేచి ఉంది బండి. అదే జాగ్రత్తగా వెళ్తామే. ఏం చేస్తాం మనం, జాగ్రత్త తప్పదు. నిదానంగా చూసుకొని వెళ్తామే. 10 కిలోమీటర్లే కదా. ఆర్కే మార్బుల్ అండ్ గ్రానైట్. ఇక లోడ్ అయిపోయింది, బయలుదేరుతామే. బయలుదేరి దిగుమతి పాయింట్కి అయితే వచ్చేసాం. కాకపోతే ఏంటంటే బాగా ఎండగా ఉందిగా, నాది కొంచెం రేడియేటర్ ఒకటి క్లీన్ చేయించాలి, వీక్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మీటర్లు వేసింది ఆయన. ఆల్రెడీ నేను హీట్ మీటర్ మామూలుగా ఏసీ మీటర్ వేసాను ఆల్రెడీ. ఇక్కడికి వచ్చేవరకు ఎండగా ఉంది కదా, బాగా కొంచెం హీట్ ఎక్కింది. హీట్ ఎక్కితే కొంచెం ఆపేసేసి ముందు ఇంజిన్ ఆపుకోకుండా బాగా ఫుల్గా వాటర్ కొట్టేశాను. కొంచెం వాటర్ కొట్టేస్తే కొంచెం కూల్ అయింది ఇంజిన్. ఆల్రెడీ ఏసీ ఫ్యాన్ కూడా ఉంటుంది దీనికి, ఆల్రెడీ ఆటోమేటిక్ ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ కూడా నేను హీట్ ఎక్కేటప్పుడే, హీట్ ఎక్క ముందే ఫ్యాన్ వేసేసాను. ఇక ఇక్కడికి వచ్చాక బాగా ఎండగా ఉంది కదా, కొంచెం మీటర్లు వేసింది పైకి. బండి అయితే రివర్స్ చేసి పెట్టేశాను. ఈ అపార్ట్మెంట్ దగ్గరే దింపాలి, 8 రాళ్ళు. బండి అయితే చాలా జాగ్రత్త బాబు, ఎంతో దూరం రాదు, ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి ఆపుతా అన్నాను. ఎందుకంటే మనం ఒక్కసారి 2 సార్లు వెనక్కి ముందుకు గట్టి పట్టించామనుకోండి, ఈ 10 అడుగుల రాళ్ళు టపక్కమంట పట్టితే ఇరిగిపోతాయి. వాళ్ళు కూడా మేస్త్రి కూడా ఎక్కడికి వస్తే అక్కడికే పెట్టాను. అక్కడ నుంచి మేము మోసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక 4 రాళ్ళు పెట్టి ఆ లోపల ఒక 4 రాళ్ళు దింపాలన్నారు. సరే నేను అక్కడే పెట్టాను. 4 ఏపులు 4 రాళ్ళు పెట్టారు, ఓట్లు కదరకోకుండా. బండి అయితే అక్కడ వరకు ఎక్కింది, అక్కడ దాకా ఎక్కిన తర్వాత పెట్టాను. లాస్ట్ ట్రై అయితే దింపేస్తున్నారు, అటు ఇటు దింపేసేసారు. అయిపోయింది. మన మోకు కూడా మడతేసేసుకున్నాను. ఈ కిరాయి వచ్చి మనం 1300 రూపాయలు అడిగారు. కరెక్ట్గా మనకి 10 కిలోమీటర్లు వస్తాయి. ఇది సత్తుపల్లి రూట్లో సూరంపాలెం అని కరెక్ట్ 10 కిలోమీటర్లు వస్తాయి. నేనైతే 1300 రూపాయలు ఇమ్మన్నాను. కొంచెం 16 క్వింటాలు బరువు వస్తాండి. మేస్త్రి గారు 1300 ఇమ్మన్నాను. 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సరే పొద్దున్నే బోనీ బేరం కదా అని ఇక ఈ 1000 రూపాయలకు ఒప్పుకొని దింపిరావడానికి వెళ్ళాను. దిగుమతి అయితే అయిపోయింది. కాకపోతే దింపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దింపారు. అదే కొత్త వాళ్ళు అయితే పట్టపట్ట పైనుంచి లాగేసేస్తే ఆ రేక్ కూడా కట్ అయిపోద్ది. అక్కడికైనా సరే వీళ్ళు సీనియర్లు కాబట్టి జాగ్రత్తగా దింపిన ప్లాట్ఫారం చూడండి ఎట్ట గీతలు పడిపోయింది. అలా ఏముంది, అలా కట్ అయిపోద్ది ప్లాట్ఫారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ వస్తే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.